ఏంటి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గేనా? నిజమా? ఏమీ కంగారు పడొద్దండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గారు ఒక వెర్సటైల్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆయన స్టోరీస్ తీసుకుని ఆయన యాక్ట్ చేస్తూ ఉంటారు. మనకు బాగా తెలుసు మమ్ముట్టి గారి గురించి. ఆయన సినిమా రీసెంట్గా నవంబర్ 23న ఓన్లీ కేరళలో రిలీజ్ అయిందండి, మలయాళం లాంగ్వేజ్లో. కాదల్ ద కోర్ అని. అందులో జ్యోతిక, మమ్ముట్టి నటించారండి. స్టోరీ అంతా వెరైటీగా, మనం ఊహించని స్టోరీ. ఇప్పుడు మలయాళం వాళ్ళు తీసుకునే బ్యాక్ డ్రాప్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే వాళ్ళ మూవీస్ అన్నీ మన తెలుగులోకి రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ కాదల్ ద కోర్ మూవీ బేబీ డైరెక్షన్లో వచ్చిందంటండి. ఈ మూవీ 8 కోట్లు పెట్టి తీశారంటండి. తక్కువ బడ్జెట్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా తక్కువ బడ్జెట్. 150 crores వసూలు చేసింది. ఎన్ని రెట్లో చూడండి. వాళ్ళు ఏంటంటే కథను నమ్ముకుంటారు, మెయిన్ హీరోని కాదు. ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టి తీసి పుస్మనిపించే కన్నా సింపుల్గా తీస్తారు. కథే మెయిన్ హీరో, అది వాళ్ళ కాన్సెప్ట్. అందులో ఆ మూవీలో, ద కాదల్ కోర్ మూవీలో మమ్ముట్టి గారు గే కింద యాక్ట్ చేశారు. గే కింద యాక్ట్ చేయడం అంటే సినాప్సిస్ చెప్తాను. మమ్ముట్టి జ్యోతిక, మ్యాచ్ ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ఆయన మమ్ముట్టి గారు. మ్యాచ్ అంటే ఆయన భార్య దేవసి. ఈ రిటైర్ అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటాడు. ఆయన పోటీ చేసే సమయానికి ఆయన భార్య దేవసి, అదే జ్యోతిక గారు, కోర్టులో పిటిషన్ వేస్తారు, డైవోర్స్ ఇప్పించమని, నా భర్త గే అని. అసలు చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. తర్వాత మమ్ముట్టి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా అంట. ఈ మూవీ ఏంటంటే ఖతార్, ఒమన్ లాంటి కంట్రీస్లో అయితే బ్యాన్ చేశారు పూర్తిగా. వాళ్ళు ఈ ముస్లిం కంట్రీస్లో షరియా అనే చట్టం ఉంటుందండి. హోమోసెక్సువల్స్కి పూర్తి విరుద్ధం ఈ సినిమాని వాళ్ళు బ్యాన్ చేశారు. ఇది రేపు 5వ తారీఖు నుంచి మనకు యుఎస్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రేక్షకులందరికీ అందుబాటులో వస్తుంది. $2.99 చూడొచ్చు. దాంతోపాటు తెలుగు, మలయాళం అన్ని భాషల్లో కూడా వస్తుందండి. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మూవీకి అయితే 4 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇది అందరూ చూడాల్సిన మంచి సినిమా అండి. ఓటీటీ ప్లాట్ఫామ్లో, థియేటర్స్లో రాదు కాబట్టి మంచి మూవీని ఎప్పుడూ చూడండి.